హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా చూపించబోతున్నాను ఒకే వీడియోలో. దానికోసం నేను శారీలోంచి చిన్న ముక్క గోటు కూడా వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా చిన్న ముక్క అయితే తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. అలానే 80 సెంటీమీటర్సే లైనింగ్ పీస్ అనేది నేను తీసుకున్నాను. అలానే ఆది జాకెట్ కూడా తీసుకున్నాను. దీనికోసం నేను పొడుగు చేతులు అంటే మనకి మోచేతి వరకు హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇలా 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తోటే నేను పొడుగు హ్యాండ్స్ అయితే చూపించబోతున్నాను. అయితే చిన్న చిన్న అతుకులు అయితే పడుతూ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇలా వేసుకుంటేనే మనకి 80 సెంటీమీటర్స్ అనేది పెద్ద సైజు వాళ్ళకి సరిపోతుంది. దానికోసం ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. 2 కూరాలు జాయిన్ చేసుకుని పొడుగు ఉంటుంది కదండి, పొడుగు ఎక్కువగా ఉండేలాగా ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉండేలాగా మన సైడ్కి అనేది ఎప్పుడు కూడా ఫోల్డింగ్ ఉండేలాగే చూసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకి వేసుకొని ఆపోజిట్ సైడ్ అనేది ఓపెన్స్ ఉండేలా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ సరిగా పెట్టుకోవాలి. ఎటువైపు కూడా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న పావు ఇంచ్ అనేది మనకి డిఫరెన్స్ వచ్చినా కూడా బ్లౌజ్ అనేది చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ టేప్ తీసుకుని ఆది బ్లౌజ్ ఉంది కదండి, హుక్స్లు పట్టి ఎంతైతే ఉందో అది తీసేసి ఖర్చుల వైపు నుంచి కాకుండా పైనుంచే ఇలా ఆ చివరి నుంచి ఇటువైపు హుక్స్లు పట్టి వరకు కూడా టేపు తోటి లెంగ్త్ అనేది చూసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 30 వచ్చింది. టోటల్ పొడవు అనేది, టోటల్ లూజు అనేది మనకి 30 ఇంచెస్ వచ్చింది. సో మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కాబట్టి 30 వచ్చింది. అదే ఫ్రంట్ పార్ట్కి ఫోల్డ్ చేసి తీసుకుంటాం కానీ 2 పీసు, బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేస్తాం కాబట్టి 2 పీసు, టోటల్గా 4 పీసెస్ కాబట్టి ఈ 30ని బై 4 అనేది చేస్తున్నాను. ఇలా బై 4 చేస్తే మనకి మీకు 7.5 ఇంచెస్ అనేది వస్తుంది. లేదు అంటే టేప్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అది అనేది 7.5 ఇంచెస్ అనేది పెడతాము. అలానే దాంతోపాటు 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం, అలానే ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటాం. టోటల్గా మనకి ఎంత అయిందంటే 10.5 ఇంచెస్ అనేది అయింది కదండి. ఈ 10.5 ఇంచెస్ అనేది మనం ఈ లైనింగ్ మీద లూజ్ కింద నోట్ చేసుకుంటున్నాం. అంటే ఒకవైపు సైడ్కి చివరికి మనం ఈ 10.5 ఇంచెస్ అనేది లూజ్ అనేది పెట్టేసుకున్నాం. నడుం లూజు మన ఖర్చుతో కలిపి 10.5 ఇంచెస్ వచ్చింది కదండి. ఇక్కడ అలానే ఒక 10.5 ఇంచెస్ మనం నోట్ చేసుకున్నాం. అందులో ఒక 2 ఇంచెస్ లూజు, 1 ఇంచెస్ అనేది డాట్స్ కోసం పెట్టేసుకున్నాం కదండి. అదేవిధంగా అక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొడవు అయితే ఎంత ఉందో షోల్డర్ దగ్గర నుంచి చివరి డాట్ వరకు కూడా బ్యాక్ సైడ్ అనేది మనం చూసేసుకోవాలి. 14.5 వచ్చిందండి. దాంతోపాటు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి పైన కింద ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసి 2.5 ఇంచుల వరకు మనం పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ 2.5 ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ ఖర్చు వస్తుంది కాబట్టి లూజ్ అనేది సరిపోతుంది. 3 ఇంచెస్ అనేది మనం షోల్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక దగ్గర అలానే నెక్ దగ్గర కూడా 1/4 ఇంచులు అనేది మనకి కట్ అయిపోతుంది కాబట్టి 3 ఇంచెస్ అనేది షోల్డర్ పెట్టుకోవాలి. చంక డౌన్ అనేది 6 ఇంచెస్ అయితే మనం తీసుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్ సరిపోతుంది కాబట్టి 6 ఇంచెస్ అనేది తీసేసుకోండి. మనం తీసుకున్న లూజ్ ఉంది కదా, ఈ 7.5 ఇంచెస్కి మనం ఇక్కడైతే ఒక 1 ఇంచ్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ 30 ఇంచెస్ ఉంది కదండి, దానికి +4 అనేది యాడ్ చేసుకుని దాన్ని మళ్ళీ బై 2 పార్ట్స్ అనేది చేసుకుంటే మనకి లూజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ 30 ఇంచెస్కి +4 యాడ్ చేసుకుని బై 2 చేసుకున్నా కూడా సేమ్ వస్తుందండి. డైరెక్ట్గా మనం 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికే 1 ఇంచెస్ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా మీడియం సైజ్ బ్లౌజ్ అండి. 30 ఇయర్స్ వాళ్ళకి 34 to 36 ఉన్న సైజ్ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఆ పై సైజు వాళ్ళకైతే ఇంకొంచెం లూజ్ అనేది పెరుగుతుంది. సో అది మీకు ఇంకొకసారి చూపిస్తాను. సో 7.5కి మనం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 8 ఇంచెస్ అనేది లూజ్ అనేది మనం పెట్టేసుకున్నాము. అంటే బ్యాక్ లూజ్ అనమాట. బ్యాక్ నడుం దగ్గర నుంచి కొంచెం పైకి లూజ్ ఉంటుంది కదండి చంక దగ్గర, ఆ లూజ్ అనమాట. నెక్స్ట్ ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అది కూడా మార్క్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇక్కడ చంక లోతు రౌండ్ తీసుకోవాలి కదండి, దానికోసం 1 ఇంచ్ అనేది కార్నర్ నుంచి నేను చూపించిన విధంగా పెట్టేసుకుని ఫ్రీ హ్యాండ్తో లైన్ అది కర్వ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి.
ఇలా డ్రా చేసేసుకున్నాం కదండి. మీకు కావాలంటే మీరు ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉంటే దాన్ని ఆది ఉందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో మనకి ఒక్క 7.5 ఇంచెస్ అనేది ఒక్క లూజ్ ఒక్కటి తెలిస్తే మనం బ్లౌజ్ మొత్తం ఈజీగా టేప్ కొలతలతో స్టిచ్ చేసేయచ్చు. సో ఇక్కడ మనం నడుం లూజ్ అనేది పెట్టేసుకున్నాం కదండి అంతా కూడా. ఇప్పుడు నడుం పొడవు పెట్టుకుంటున్నాం. దానికోసం ఆది బ్లౌజ్లోంచి నడుం పొడవు ఎంత ఉందన్నది ఇక్కడ ఒక పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని ఖర్చు కోసం రిమైనింగ్ అంతా పెట్టుకుని కింద లూజ్ అయితే నెక్ దగ్గర లూజ్ అయితే 2.5 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాం కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన నెక్ దగ్గర 215 2.5 పెట్టుకున్నాం కదండి. ఆ 215కి ఇక్కడ 2.5కి ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఒక బాక్స్ షేప్లో వచ్చింది కదండి. ఈ బాక్స్లో కార్నర్ దగ్గర ఒక 1 ఆర్ 1/2 ఇంచ్ అయితే మీరు మార్క్ చేసుకుంటే మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీ దగ్గర కర్వ్ స్కేల్స్ ఉంటే అవి పెట్టుకోండి. నాకైతే ఫ్రీ హ్యాండ్తో వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలా నెక్ అయితే తీసేసుకున్నాను. సో ఇలా తీసేసుకుంటే మనకంతా ఒకసారి చూడండి, మన లూజు కూడా 2 ఇంచెస్ ఖర్చు కూడా అన్నీ ఇక్కడే మార్క్ చేసేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ అనేది అవసరం లేదు. సో దీన్ని అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగో మనం ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇక్కడ డాట్స్ వేయడం కోసం పెట్టుకున్నాం కదండి. ఈ 2 ఇంచెస్ కాకుండా సో ఆ 1 ఇంచ్ దగ్గరికి మన క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించాను కదండి, అలా ఫోల్డింగ్ పెట్టుకుని ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి వచ్చింది చూడండి కింద వరకు కూడా అక్కడ 4 ఇంచెస్కి అయితే మార్క్ పెట్టుకోవాలి. ఆ 4 ఇంచెస్ కూడా మనం పైకి స్ట్రైట్గా ఒక డాట్ అయితే వేస్తాము. ఇక్కడ నేను చూపించాను చూడండి, స్ట్రైట్ లైన్ పెట్టాను, అదే విధంగా పెట్టేసుకోవాలి. సో మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ చూపిస్తున్నాను కాబట్టి స్ట్రైట్ కట్టే వేస్తున్నాను. మనం లైనింగ్ స్ట్రైట్ కట్టే వేస్తే మన మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా స్ట్రైట్ కట్టే వేయాలి. నేను ఇక్కడ స్ట్రైట్ కట్లోనే చూపిస్తున్నాను. ఇలా ఎక్కడైతే సరిపోతుందో అని వేసుకుని చూసుకోండి ఒకసారి. పొడుగు చేతులు కాబట్టి మనకు పొడుగు చేతులు వచ్చేలాగా చూసుకోవాలి. మనకి చంక అలాగే షోల్డర్ సేమ్ ఉంటుంది కాబట్టి అట్లా ముందుగా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ నెక్ వచ్చేసరికి 6.5 అయితే మనకి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 6.5 అనేది పెట్టుకున్నాను. రౌండ్ నెక్ తీసుకుంటాను కాబట్టి ఒక 1 ఇంచ్ ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ నడుం దగ్గర కూడా సేమ్ ఉంటుందండి. మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ వేయము, ప్రిన్సెస్ కట్లో క్రాస్ బెల్ట్ ఏమి ఉండదు కాబట్టి సేమ్ నడుం అదే లూజ్ ఉంటుంది, అదే లెంగ్త్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా సేమ్ అయితే మనం మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద కూడా సేమ్ పొడవు ఉంటుంది కదండి. మనం క్రాస్ బెల్ట్ వేస్తే క్రాస్ బెల్ట్ వరకే తీసుకుని ఆ 3 ఇంచెస్ కట్ చేస్తాం. సో ఇక్కడ కట్ చేయవసరం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అయితే నెక్ ఒకటి తీసుకుని డ్రా చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ కోసం ఎలా స్టిచ్ చేయాలి అనేది, ఎలా కటింగ్ అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. మనకి లెంగ్త్ అనేది మనకి 14.5 ఉంది కదండి. సో 14.5 ఎవరికైనా సరిపోతుంది. నార్మల్గా మన బ్లౌజ్కి అయితే 2.5 ఇంచెస్ అలాగే 2.5 ఇంచులు అనేది మనం మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ పైకి అనేది డాట్ వేసుకుంటాము. అయితే ఈ ప్రిన్సెస్ కట్లో ఏం చేస్తామంటే మనకి మెయిన్గా ఒక డాటే వస్తుందండి, మెయిన్ డాట్ వస్తుంది. అలానే చంక వరకు కూడా అదే డాట్ కింద వేసేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కూడా ఈ 14.5 ఆర్ 14 వరకు కూడా ఎవరికైనా సరే మనం 11.5 ఇంచెస్ అయితే లెంగ్త్ అనేది పెట్టుకోవాలి. ఈ 11.5 ఇంచెస్ లెంగ్త్ పెట్టుకుని ఇలా కొంచెం పెద్దగా డ్రా చేసుకుని హుక్స్లు పట్టి తాడులు పట్టి దగ్గర నుంచి కూడా మనం 4 ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం కిందని స్ట్రైట్ లైన్ కింద డ్రా చేయాలి. ఈ 11.5 4 కలిసిన మిడిల్ పాయింట్ ఉంది చూడండి, ఆ మిడిల్ పాయింట్ నుంచి కిందకైతే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఈ మిడిల్ పాయింట్ నుంచి 1.5 అటువైపు 1.5 ఇంచెస్ అనేది ఇటువైపు కూడా పెట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ మనకి అదే బ్లౌజ్ డాట్ లాగా వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది అంతే తప్ప సేమ్ అదే డాట్ కింద వస్తుంది. సో ఆ డాట్ అయితే దేనికైనా సరే సేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఏ సైజు వరకైనా ఎవరికైనా సరే. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనం చంకలోత్ వరకు ఇలా ఫ్రీ హ్యాండ్తో టర్నింగ్ దిగుతుంది కదండి, అక్కడ ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుని దాని దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి ఇంకొక లైన్ అనేది పెట్టుకోండి. అది కూడా మనం కట్ చేయాల్సి వస్తుంది.
సో అది కూడా కట్ చేసేయాలి. నెక్స్ట్ చంక లోత్ అనేది తీసుకోవాలి. దానికోసం మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదండి. అక్కడ కాకుండా మన టర్నింగ్ తిరిగింది చూడండి, ఆ చంక లూజ్ వరకు అయితే ఆ 2 ఇంచెస్ హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే చంక లోత్ అయితే మనం తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది ఫిట్గా ఉంటుంది. చుంచులు లేకుండా చంక దగ్గర మనకి చిరాగ్గా లేకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీగా ఉంటుంది. ఒకసారి ఆది బ్లౌజ్తో మనకి చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఆ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం అక్కడి వరకు కూడా మనకి చంక లూజ్ వచ్చింది. చూడండి నేను టేప్తో కూడా మీకు చూపిస్తున్నాను. 8.5 అయితే వచ్చేస్తుంది. మనం ఇందాక బ్యాక్ పార్ట్లో కూడా ఆల్రెడీ చూసాం కదండి. 8.5 ఇంచెస్ అనేది సేమ్ ఇక్కడ కూడా వచ్చేసింది. సో మనకి ఒకే ఒక్క కొలతతో ఇవన్నీ కూడా మనం చేసేయచ్చు. అది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనం డాట్ వేసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రా లూజ్ అనేది ఎక్స్ట్రా పార్ట్ కావాలి కాబట్టి ఒక 1.5 or 2 ఇంచెస్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. చంక దగ్గర ఏం మార్పు చేయకుండా కింద డౌన్లో అయితే ఒక 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. చంక దగ్గర నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నారు కదా అక్కడ వరకు అని అయితే లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్స్ 1 and 2 అనే కింద మార్క్ చేసుకుంటున్నా, మీరు ఇంటూ అయినా పెట్టుకోండి మీ ఇష్టం. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్లోంచి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎంత పొడవు ఉన్నాయో ఆ పొడవు అయితే ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇంకా 1 ఇంచ్ అనేది ఇక్కడ మనం క్రాస్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ పట్టినట్టు ఉంటుంది. లూజ్గా కిందకి ఏలాడబడినట్టు ఉండకుండా ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో లైన్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కర్వ్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. అది కట్ చేసేటప్పుడు సేమ్ అలానే కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, అలానే కట్ చేసేసుకుని చంక లోతు దగ్గర నుంచి కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్నది ఉంది చూడండి, కరెక్ట్గా 2 ఇంచెస్ అంతా కూడా మనకి ఇవి ఇలానే మార్క్ చేసుకుని ఉంటే ముందుగానే కుట్టేటప్పుడు మనకి విసుగు లేకుండా చాలా ఈజీగా ఆల్రెడీ నోటెడ్ అయిపోయినట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న డాట్సే మనకి చాలా లుక్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ అని మార్క్ చేసుకున్నా కదా ఈ ప్రిన్సెస్ కట్ కోసం, దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని ఆ మిడిల్ పార్ట్ అయితే ట్రిమ్ చేసేయాలి, తీసేసుకోవాలి పక్కకి. నెక్స్ట్ ఈ చంక దగ్గర ఆ పావించి కూడా కట్ చేసేయాలని చెప్పాను కదండి. ఇదిగో ఇలా రౌండ్ తీసేసుకుని కర్వ్ షేప్ తీసేసుకుని నెక్స్ట్ ఈ పావించి చూడండి అది కూడా మనకి కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ పావించే కదా అని వదిలేదు, ఆ పావించులోనే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలానే హ్యాండ్స్ కూడా మీ హ్యాండ్స్ పొడవు బట్టి హ్యాండ్స్ కూడా కట్ చేసేయండి. నేనైతే ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెట్టాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ నెక్స్ట్ అయితే మనం లైనింగ్ తీసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసేసుకుంటే ఒకసారి మనకి అన్ని పార్ట్స్ కూడా ఒకసారి ఈజీగా మనం లైనింగ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా పరిచేసుకోవాలి. ఇలా వేసుకున్న దానికి ఒక హాఫ్ ఇంచ్తో ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోవడం కోసం పెట్టుకుని రిమైనింగ్ అంతా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. అతుక్కున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసేసుకుంటాం. మళ్ళీ అంటే కుట్టేటప్పుడు కూడా మనకి కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ కావాలంటే ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉండడం వల్ల అది మనం మూవ్ చేసుకుని సరి చేసుకోవచ్చు. ఇలా ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్గా ఇప్పుడే పెట్టేసుకోండి. మనం కుట్టుకునేటప్పుడు ఉందా లేదా దీనికా దానికా అనేది కన్ఫ్యూజన్ అయితే ఉండదు. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇలానే మనం పార్ట్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుని ఏటుకవి సపరేట్గా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇవి అతికేటప్పుడు కూడా మనకి ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇవి నేను పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. 80 సెంటీమీటర్సే కదండి లైనింగ్. సో ఈ లూజ్ అనేది 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చు నాకు ఎక్స్ట్రా పడింది కాబట్టి లైనింగ్ క్లాత్ అయితే అతుక్కుంటున్నాను. సో హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుని అలానే
ఉక్సులు పట్టి తాడులు పట్టి కోసం వేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ముక్కలు మన లెంత్ ఎంత పడుతుందో అంత చూసుకుని 2 ఇంచెస్ విడ్త్తో తీసేసుకోవాలి. ఉక్సులు పట్టి తాడులు పట్టి అలానే నేను వెనకాల హ్యాంగింగ్స్ వేయాలనుకున్నా వాటి కోసం కూడా తీసేసుకున్నా. ఇలా తీసుకున్నవన్నీ కూడా ఒక మూటలా ఒకటే చోట కట్టుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. నడుం పట్టీలకి అన్నీ తీసేసుకోవాలండి. మనకి ఇక వెతుక్కోవాలి, లెగ్స్ కట్ చేసుకోవాలి అనేది అయితే పెట్టుకోకండి. ఫస్ట్ అయితే కటింగ్ ఫుల్గా కటింగ్ చేసేయండి. ఓకేనండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాం. నేను ఇక్కడ గోటు వేసుకుంటాను కాబట్టి మెయిన్ పార్ట్స్ని లైనింగ్ పార్ట్ని ఎలా అయితే అతకాలో అలానే అతికేసుకుంటానండి. తిరగేయకుండా మంచి వైపుకి ఉంచి ఇలా రాంగ్ సైడ్ ఉంది కదా, ఆ రాంగ్ సైడ్కి లైనింగ్ అనేది పెట్టేసుకుని మొత్తం ఫుల్గా 4 సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ చుంచులు అవి లేకుండా క్లాత్ అనేది ముడతలు పడకుండా చూసుకుంటూ ఇలా 4 సైడ్స్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక పావించు ఖర్చు ఉండేలా చూసుకుని, ఖర్చు అయితే పావించే ఉండాలండి. ఇది పట్టి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఆ పావించులోనే మనకి చుంచులు వచ్చేయడం, లాగేయడం, పట్టేయడం లాంటివి జరుగుతాయి. సో ఇలా 4 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి 4 ఇంచెస్కి. అదేవిధంగా మనం 1/2 ఇంచు ఇలా నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా 2 డాట్స్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ నడుం పట్టి వేసేసుకోవాలండి. నడుం దగ్గర కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవుతో మనం క్లాత్లు అయితే తీసుకున్నాం కదండి, లైనింగ్ క్లాత్ని దాంతో అయితే అతికేసుకోవాలి. ఫస్ట్ అతికేసుకుని దానిపైన కూడా ఒక కుట్ట అయితే వేసేసుకోండి. అప్పుడు మనకి కదలకుండా ఉంటుంది. మనం చేతి కుట్లు వేసుకుంటాం కాబట్టి దాన్ని ఫోల్డ్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా సేమ్ అదే విధంగా 1 to 1 నెంబర్స్ వేసుకున్నాం కదండి, ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నవి. సేమ్ అదే విధంగా ఇక్కడ అతికేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ దగ్గర అతుక్కోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు నెక్ దగ్గర అతికేసుకుని నెక్స్ట్ షోల్డర్ అలానే చంక దగ్గరికి అలానే కింద డౌన్ పార్ట్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అతికేసుకోండి. ఇలా అతికేసుకుని ఎక్స్ట్రా ఉంది కదండి పైన చంక దగ్గర గట్ట మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకుని సేమ్ మన ఫ్యాబ్రిక్తో ఈక్వల్గా లైనింగ్ కూడా ఉండేలాగా కుట్టు వేసుకున్నాం కదండి కదలకుండా. సో దాన్ని అలా ఉంచేసి ఈ పార్ట్ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత ఈ పార్ట్స్ని అయితే కట్ చేసేసుకున్నాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. ఇలా కట్ చేస్తాం కదండి. నెక్స్ట్ దాని సైడ్ పార్ట్ కూడా మనం సేమ్ అదే విధంగా 4 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుంచేలాగా కుట్టేసుకుని మొత్తం 4 సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసిన తర్వాత మనం ఇది బాడీ పార్ట్ అయితే అతుక్కోవాలి. ఈ 2 మళ్ళీ ఆల్రెడీ కట్ చేసినవే కదా అంటే ఆ కట్ చేసినవే మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి. అయితే మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, ఆ మిడిల్ దగ్గర ఆ టక్ వరకు కూడా స్ట్రైట్గా కుట్టేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఆ టక్ దగ్గర సూది దింపి మళ్ళీ సైడ్కి క్రాస్గా రౌండ్ కర్వ్ షేప్లో ఉంది కదండి, సేమ్ అదే కర్వ్ షేప్లో ఎక్కడ ఆపకుండా లోపలికి వేసేయకుండా అదే 1/2 ఇంచుతో సేమ్ అలానే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చూడండి 1కి 2 సార్లు అదే విధంగా చివరి వరకు వేసేయండి. చూడండి మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మన రెడీమేడ్ బ్లౌజులకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇవే కొలతలు ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒకసారి స్టిచ్ చేసాం కదండి, అదే విధంగా సేమ్ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ 4 ఇంచెస్ వరకు వచ్చిన తర్వాత మీరైతే సూది దింపి తర్వాత పక్కకి కర్వ్ షేప్ అనేది తిప్పండి. ఇలా అయితే మనకి చూడండి బాగా వచ్చింది కదా. సేమ్ అలానే రెండో పార్ట్ కూడా అతికేసుకుని సేమ్ డాట్ అయితే వేసేసుకోవాలి. డాట్ అంటే ఇదేనండి. కావాలంటే కొంతమంది ఈ మిడిల్లో హుక్స్లు బట్టి తాళ్ళు బట్టి వేస్తాం కదా, అక్కడ కూడా ఒక డాట్ వేస్తారు. అది మనం క్రాస్ అనేది తీయకుండా డైరెక్ట్ తీసేసుకుని వేసేసుకుంటే మనకి సరిపోతుంది. అది కూడా ఒకసారి చూపిస్తా, కన్ఫ్యూజ్ లేకుండా ఇది ఒక్కటే ఒకసారి చూడండి. సో ఇలా 2 పార్ట్స్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటికి మనం హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి అయితే వేసుకోవాలి. హుక్స్లు పట్టి అనేది మనం ఇలా పట్టుకున్నప్పుడు మిషన్ మీద పెట్టి పట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఉంటుంది కదండి పీసు, ఆ రైట్ సైడ్ పీస్కి
హుక్స్ల పట్టీ అనేది వేసుకోవాలి. హుక్స్ల పట్టీ వేసేటప్పుడు శారీలోని క్లాత్ అంటే ఇలా మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ క్లాత్ వేస్తాము హుక్స్ల పట్టీకి. తాడుల పట్టీకి అయితే మనం లైనింగ్ క్లాత్ అనేది వేస్తాం. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా హుక్స్ల పట్టీకి ఇలా 4 ఫోల్డ్స్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకుని మొత్తం హుక్స్ల పట్టీ వైపుకి ఇలా మడతలు 4 మడతలు పెట్టుకోవాలండి. లోపలికి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలానే తాడుల పట్టీ కూడా మనం అతుక్కోవాలి. దానికోసం ఫస్ట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కింద నుంచి పెట్టేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని దీన్ని కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 ఫోల్డ్స్ అయితే చేసుకుని దీన్ని కూడా మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసి మళ్ళీ దాని మీదకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఫోల్డ్ చేసి తాడుల పట్టీకి హుక్స్ల పట్టీకి కూడా సేమ్. హుక్స్ల పట్టీకి ఒక ఫోల్డ్ ఎక్స్ట్రా వస్తుంది, తాడుల పట్టీకి ఒక ఫోల్డ్ తగ్గుతుందండి. ఇందులో కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ బాగుంటుంది. మెయిన్గా ఫినిషింగ్ బాగుంటేనే కదా బ్లౌజ్ అనేది వేసుకోవాలనిపిస్తుంది. సో ఇలా అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే మనకి ఇందులో క్రాస్ బెల్ట్లో ఏముండో చాలా ఈజీ అనిపిస్తుంది ఈ బ్లౌజ్ అయితే. నెక్స్ట్ ఇలా షోల్డర్స్ అయితే అతికేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్లు 2 ఒకవైపు పెట్టండి. ఆపోజిట్లు 2 అస్తర్లు 2 వెనక్కి ఉండేలా పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 డాట్స్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్కి నాకు లూజు సరిపోలేదు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం వేసింది పడుతుంది కాబట్టి అది నేను పెట్టుకుంటున్నాను. అలానే ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ అని పెడుతున్నానని చెప్పాను కదండి. దీనికోసం ఎక్స్ట్రా 3 ఇంచెస్ అనేది నార్మల్ హ్యాండ్ కన్నా కూడా ఎక్స్ట్రా 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. సో అది కూడా నాకు క్లాత్ ఎక్స్ట్రా పడింది. నేను 1 మీటర్ క్లాత్ తీసుకోలేదండి, జస్ట్ 80 మీటర్స్ క్లాత్లోని ఇలా మోడల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా పెడుతున్నాను. సో ఒకసారికి 2 సార్లు మీరు చూసుకుని కట్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం కట్ చేసేటప్పుడే పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. సో నేను ఇక్కడ పైన 3 ఇంచెస్ పెట్టాం చూడండి. అక్కడ చిన్న స్టెప్స్ అయితే పెట్టుకుంటే మనకి ప్రిల్స్ పెట్టుకుంటే మనకి పఫ్ హ్యాండ్ అనేది వస్తుంది. అది ఇక్కడ నేను చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నాకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ అటు సైడ్ 2 ఇంచెస్ ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే పడింది కాబట్టి అది నేను అతికేసుకున్నాను. డైరెక్ట్గా స్ట్రైట్ పీస్లు అనేవి తీసుకుని నడుం లూజ్ దగ్గర డైరెక్ట్గా అతికేసుకున్నాను. అవి తర్వాత వేసుకునేటప్పుడు కూడా స్టిచ్ వేస్తే లోపల వైపుకి వెళ్ళిపోతే అవేమి కనిపించవు కాబట్టి ఎక్స్ట్రా అనేవి వేసేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు వాళ్ళకు కూడా ఇలా ఎక్స్ట్రాలు అయితే పడతాయి కాబట్టి వేసేసుకోండి. సో ఇప్పుడు మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకుందాము. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అనేది పెట్టేసుకుని ఇలా 4 సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. నేను గోటు వేస్తాను అని చెప్పాను కదండి, అందుకనే ఇలా ఏ పార్ట్ని ఆ పార్టే అతికేసుకుంటున్నా, దాన్ని మళ్ళీ ఉల్టా తిప్పకుండా అతికేసుకుంటున్నా. సో ఈ ఎక్స్ట్రా ఉన్నవి కూడా ట్రిమ్ చేసేసుకోవాలి 4 సైడ్స్ కూడా. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్ అనేది అతికేసుకుంటున్నాం. మిడిల్లో టక్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి ఒకవైపుకి అలానే అక్కడి నుంచి రెండో వైపుకి అతుక్కుంటాం. సో ఇక్కడ ఒకసారి మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని ప్రిల్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. 3 to 4 ప్రిల్స్ అయితే వస్తాయి చిన్నవి. ఇవి పఫ్ హ్యాండ్స్కి చాలా చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే మిడిల్ నుంచి కూడా బాగుంటుంది. ఒక 4 ప్రిల్స్ అయితే వస్తాయి. రిమైనింగ్ క్లాత్ అనేది మన చెయ్యి చివరి వరకు చంక చివరి వరకు సరిపోతుంది కాబట్టి అలా 3-4 ప్రిల్స్ అయితే చిన్నవి పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా సరిపోతుందా లేదా చూసుకుంటూ అక్కడ వరకు ప్రిల్స్ అనేవి పెట్టేసుకుని చంక రౌండ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్నది అంతా కూడా ఇలా పక్కాగా కొలతలు పెట్టుకుంటే అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి, చిరాకు లేకుండా ఉంటుంది. ఎక్కువ మనకి తెలియలేదు ఇది అతకాలా వద్దా అనేవి పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది విసుకొస్తుంది. సో అలా కాకుండా ముందుగానే ఇలా కట్ చేసేసుకుంటే చూడండి నాకు ఎక్కడ కూడా ఏమీ హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఖర్చు అంతా కూడాను. ఇలా ఇంకొక వైపు అయితే ఇలా చంక దగ్గర నుంచి ఇలా కుట్టేసుకుని ఇలా మెయిన్ షోల్డర్ వరకు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రిల్స్ కోసం కొంచెం ఒక 3-4 ప్రిల్స్ వచ్చేంత క్లాత్ అయితే ఉంది కదా. సో ఇక్కడ కూడా 3-4 ప్రిల్స్ అయితే వస్తాయి. సో చిన్నవి
మనం నా వైపుకి అంటే నేను కూర్చున్నాను చూడండి, ఆ వైపుకి చిన్న చిన్నగా పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను చూపించాను అదే విధంగా. చూస్తే మనకి ఇలా పఫ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది కదండి పఫ్ హ్యాండ్స్. సో బాగుంటుంది కూడా. అదేవిధంగా కుట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇవే పఫ్ హ్యాండ్స్కి డబుల్ స్టిచ్ అయితే ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసేసుకుని నెక్స్ట్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా అతికేసుకోవాలి. మిడిల్ నుంచి ఒక వైపుకి, అలానే మిడిల్ నుంచి ఇంకొక వైపుకి. అలాంటప్పుడు మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవుతూ సరిపోతుంది. ఇలా 3-4 ప్రిల్స్ అయితే మధ్యలో వస్తున్నాయి కదా, అవి పెట్టేసుకోండి. గోల్డ్ బ్లౌజ్ కాబట్టి గోల్డ్ కలర్కి పఫ్ హ్యాండ్స్ ఉండి ఒకటే లుక్ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను పఫ్ హ్యాండ్స్ అనేది తీసుకున్నాను. అలానే ఇక్కడ నేను గోట వేస్తానని చెప్పాను కదండి, దానికోసం శారీలోంచి క్లాత్ తీసుకున్నాను కదా, దాన్ని అయితే ఒక సైడ్ కుట్టేసుకుంటున్నాను. అంచులు కుట్టుకుంటాం కదండి, అదేవిధంగా కుట్టేసుకుని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అతికేసుకుంటున్నాను. ఇలా అతుక్కున్నాను చూడండి, ఆల్రెడీ అతికేసాను, అది మీకు చూపిస్తున్నాను. వీడియో లెంగ్తీ అయిపోతుందని చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. అలానే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర ఇలా వెనకాల బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం పట్టి వేసామో నడుము పట్టి, అదేవిధంగా ఇక్కడ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ కూడా చేతికుట్లు వేసుకోవచ్చండి, లేదు అంటే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. నేను కనిపించదు కదా అని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. అదేవిధంగా మొత్తం పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడైతే మనం అతికేసుకోవాలి. సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ అనేది తీసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇందాక మార్క్ చేసుకున్నాం కదండి పక్కాగా, అవే మార్కింగ్స్ అవే మనం పెట్టేసుకుని డైరెక్ట్గా మనం చూడండి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి అక్కడ వరకే వచ్చింది. చంక లూజ్ 7.5 8.5 అని పెట్టుకున్నాను చూడండి, అక్కడ వరకే వచ్చింది. సో ఒక్కసారి ఫాలో అవుతూ ఉండండి, మీకు అన్ని బ్లౌజులు ఈజీగా స్టిచ్ చేసేయగలుగుతారు. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, అదే మార్కింగ్లో హ్యాండ్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ చంక వరకు కూడా కొంచెం క్రాస్గా వస్తుంది. అలా క్రాస్గా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా చంక వరకు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అదే మార్కింగ్కి స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత డౌన్ కింద వరకు కూడా చూడండి, కొంతమందికి ఇక్కడ పైన ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హెచ్చు తగ్గులు వస్తాయి. సేమ్ మనకు అలా ఏమీ రాలేదు, కరెక్ట్గా సరిపోయింది చూసారా. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడంలోనే మనకి సరిపోతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ మనం హుక్స్లు పట్టే దగ్గర లూజ్ ఎంత ఉంది అనేది కింద పార్టు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మార్క్ చేసుకోండి, లేదు అంటే 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఖర్చు ఒకటి పెట్టుకుని ఆ ముందు పార్ట్ వరకు మార్క్ చేసుకుని అక్కడ వరకు అయితే మనం డాట్ అనేది వేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదండి, అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాం. దానికోసం ఏంటంటే ఇక్కడ బ్యాక్ పార్ట్కి మనం నడుము పట్టి వేస్తున్నాం కదండి, ఆ పట్టి ఇలా లోపలికే పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఇలా లోపలికి పెట్టుకుంటే దానికి మనం తర్వాత చేతికుట్టు వేసుకునే పని ఉంటుంది. చేతికుట్లు హుక్స్లు తాళ్ళు వేసుకోవాలంతే. అయితే ఇలా లాస్ట్లో రఫ్ అయితే లాగండి, మనకి ఖర్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదండి, ఇలానే పక్కన ఇంకా 2-3 స్టిచెస్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా చంక లూజ్ చూసుకుని యాడ్ చేసేసుకోవాలి. చూడండి నేను ఇంకా ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా వేస్తున్నాను. అయితే ఇక్కడ ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఫినిషింగ్ ఉండేలాగా స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. చూడండి నాకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.